ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ 365 రోజుల సెషన్లో 137 రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనము ధ్యానము మరియు ప్రత్యేక కార్యక్రమం, అలాగే అనుభవాలు పంచుకోవడం, ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయండి. ముందుగా మెడిటేషన్ చేసుకుందాం. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చున్నారండి. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ పెట్టుకోండి. లేని వాళ్ళు పిరమిడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. స్థిర సుఖాసనము, అద్దాలుంటే తీసి పక్కన పెట్టేసి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను మాత్రమే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. సరళంగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తాము. ये देखो, ये एक वेरीफाइड पीएनएल स्टेटमेंट है मेरा एक स्टूडेंट का। ओह वाओ।
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానానికి మనకు అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ప్రత్యేక కార్యక్రమం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాటలు, పద్యాలు, శ్లోకాలు, కవితలు, పొడుపు కథలు, మీ యొక్క ధ్యాన అనుభవాలు, ఏమైనా క్వశ్చన్స్ లేదా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇవన్నీ కూడా చక్కగా అడిగి మాట్లాడచ్చండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఇచ్చండి. ఎస్ మేడం. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మరకత సింహాసన నరసింహ, మరకత సింహాసన నరసింహ, దురిత చిత్త గజ సింహ, మరకత సింహాసన నరసింహ, దురిత చిత్త గజ సింహ, పాహి. మరకత సింహ నరసింహ, దురిత చిత్త గజ సింహ, పాహి. మురళీనాద సుధా ఆస్వాద వరద యాద గిరిధార, మురళీనాద సుధా ఆస్వాద వరద యాద గిరిధార, పమప స పపరేరి పగాగరేరి నిజాస ధనిని మప మప స పపరేరి పగాగరేరి నిజాస ధనిని మరి గమప రి గమపద గమపద గమపదని మపదని మపదని సా, మరకత సింహాసన నరసింహ, దురిత చిత్త గజ సింహ, పాహి. ఆహ్లాదము నీ వీక్షణము ప్రహ్లాదునికి రక్షణము, ఆహ్లాదము నీ వీక్షణము ప్రహ్లాదునికి రక్షణము, ఆనందాత్మక మహిమాక్షతలే, ఆనందాత్మక మహిమాక్షతలే, ఆనందాత్మక మహిమాక్షతలే, అక్షయమై దొరికే నీ క్షణము, మరకత సింహాసన నరసింహ, దురిత చిత్త గజ సింహ, పాహి. మురళీనాద సుధా ఆస్వాద వరద యాద గిరిధార, పమప స పపరేరి
పగాగరీరి నిజాసా ధనిని మప మప స పపరీరి పగాగరీరి నిజాసా ధనిని మరి గమప రిగమపద గమపద గమపదని మపదని మపదని సా మరకత సింహాసన నరసింహ దురిత చిత్త గజ సింహ పాహి. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరన్నా పాడతారా? హ్యాంగ్ అయినట్టుంది. మేడం గారు దగ్గర ఫోన్ స్ట్రక్ అయినట్టుందండి. హ్యాండ్ రైట్ చేస్తారమ్మా, మీరు పాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం గారి దగ్గర లింగాష్టకం పాడదామని అండి. ఓకే ఓకే, పాడండి అమ్మా. సరే ఓకే. ఓం నమస్తే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణోకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ర నమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధి సురాసుర వందితలింగం తత్ర నమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టి శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ర నమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగాసనలింగం తత్ర నమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావే భక్తిక దివరేవచలింగం కనక దినకనకోటి ప్రభాకరలింగం తత్ర నమామి సదా శివలింగం అష్టదలు పరివేష్టితలింగం సర్వసు సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ర నమామి సదా శివలింగం సురగురు సురవన పూజితలింగం సురవన పుష్ప సదాప్తితలింగం పరమపదం పరమాత్మికలింగం తత్ర నమామి సదా శివలింగం లింగాష్టకం పుణ్యం ఏం పటే నీ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహనోమోతి. నమస్తే. చదివారు మేడం. థ్యాంక్ యూ. చక్కగా చదివారు. అయితే కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు లేకుండా ప్రాక్టీస్ చేయండి. అదండి. అసలు మీరు ఏమంటాము వీడియో ఆన్ చేసుకొని ముందుకు వచ్చి మేము చదువుతామని వచ్చే చూడు, చాలా సంతోషము. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు, చక్కగా మీరు వీడియోస్ ఆన్ చేసుకొని ముందుకు వచ్చి చెప్పారే, అదే చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా. విష్ణుకాంతం గారు, విష్ణుకాంతం గారు అమ్మ చెప్పండి అమ్మ.
పొద్దుటావా పాటని పాడమంటారా మేడం మళ్ళీని? పాడండి అమ్మా, దానికి ఆశా ఏముంది. ఫౌండేషన్ గురించి పాడిన పాట పాడండి, పాడమంటారా? ఇంకోటి ఏదైనా పాడమంటే పాడతాను. అన్ని పాడండి, దానికి ఏముంది. మేడం గారు నేను రాసుకున్నాయనండి. నేను రాసింది ఫౌండేషన్ గురించి నేనే రాసుకున్నానండి మొన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, ఇంతటి ఫౌండేషన్ సమకూర్చిన రంగనాథ సారకి, అందులో సేవ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. వెన్న చెవులు పండగ వినని చెవులు దండగా, వెన్న చెవులు పండగ వినని చెవులు దండగా. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. ఎందరెందరో ఆత్మజ్ఞానము మరి ఎందరో అనుభవాలు పంచుతున్న వారెందరో. ఎందరెందరో ఆత్మజ్ఞానము మరి ఎందరో అనుభవాలు పంచుతున్న వారెందరో. ముత్యాల మాటలు వరహాల మూటలు, ముత్యాల మాటలు వరహాల మూటలు. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, సమగ్ర జీవన శైలి సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాలు, ఇంటి చిటకాలు చిరుధాన్యాలు యోగా ప్రాణాయామ ముద్రలు. మనోహరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, సత్యం ధర్మం శాంతి ప్రేమ కరుణ తెలియజేసిన ఈ జ్ఞానం, పల్లెలు పట్నాలు దేశ దేశాలకు సాగుతున్న ఈ ఫౌండేషన్, మరిచిపోయినవి మరలా గుర్తు చేసిన మహోతార ఫౌండేషన్. మనోహరం మహావరం మహోతార ఫౌండేషన్, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. మనోహరం మహోతార ఫౌండేషన్, అందరూ అనుభవాలు పంచుకోవటం, సజీవన శైలి సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాలు, చిటకారం ఇంటి చిటకాలు యోగా ప్రాణాయామము ముద్రలు. ఇంతటి భాగ్యాన్ని అందించిన మహోతార ఫౌండేషన్కి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. సూపర్ అమ్మా, అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. మా టెన్షన్స్ మాకు ఎలా ఉంటుందంటే బుర్ర ఒక్కొక్కసారి అలాంటివన్నీ కూడా మీ పాటతో హాయిగా ఆనందం, నవ్వు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే వింటుంటే, అసలు అద్భుతము, అద్భుతము. ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి నిజంగా. సూపర్, హ్యాట్స్ ఆఫ్. అట్లా అద్భుతం, అసలు రాశారు చూడండి, పాఠం కాదు రాశారు, తను రాశారు సొంతంగా. అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు. ఖచ్చితంగా మాకు ఈ పాట పంపించాలి, మేము సార్తో చెప్పాలి, మీతో మాట్లాడించాలి, ఇవన్నీ జరగాలమ్మా. ఫస్ట్ మాకు పాట పంపించాలి. దీన్ని సపరేట్ గా కట్ చేసి పెట్టిస్తాను.
సపరేట్ గా కట్ చేసి పెట్టిస్తాను. చాలా సూపర్ సూపర్. చక్కగా అమ్మ, ఈ మాల సంస్థ గుచ్చినట్టు గురించి పూస గుచ్చినట్టు ఎంతో మందికి అభిమానం ఉంటుంది. ఎంతో మంది వచ్చి ఇందులో మంచిగా మార్పు చెందిన వాళ్ళు, అనుభవాలు తెచ్చుకున్న వాళ్ళు అసలు ఎంతో నిజంగా మంది ఉన్నారు. ఎన్నో విషయాలు మేడం, తెలుసుకోని విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నామండి ఈ ఫౌండేషన్ వల్ల. ఎందరెందరో అనుభవాలు మనం పంచుకుంటాం వల్లనే మనకి బాగా నెవరు వేసుకున్నట్టు ఉంది మేడం. చాలా మర్చిపోకుండా ఉందండి. అవన్నీ కూడా మీరు దాన్ని ఇంత శ్రద్ధ పెట్టి చక్కగా ఇలా రాశారు చూడండి. సూపర్ సూపర్, హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అద్భుతం అద్భుతం. ఖచ్చితంగా మాకు ఇది మీరు సెండ్ చేయండి, రాసిండేది కూడా పంపించండి. థ్యాంక్ యూ, సూపర్. ఎలా చేయాలి మేడం ఇది? ఎలా చేయాలండి? నా నెంబర్ కి పంపించేయండి అమ్మా. అలాగే మేడం. తర్వాత మేడం ఇంకొక పాట రాశానండి, చిన్న పాట పాడమంటే పాడండి పాడండి. ధన్యవాదాలు ధన్యవాదాలు, నన్ను సృష్టించిన సృష్టికర్తకు ధన్యవాదాలు ధన్యవాదాలు. దేహమనే దేవాలయమును చేసి జీవుడనే దేవుడను ప్రవేశపెట్టి, దేహమనే దేవాలయమును చేసి జీవుడనే దేవుడను ప్రవేశపెట్టి, భూమి అనే పాఠశాలలో వేసిన సృష్టికర్తకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. పంచభూతములతో తయారైన ఈ దేహమునకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. పంచభూతములతో తయారైన ఈ దేహమునకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఎన్నో పాఠాలు మరి ఎన్నో అనుభవాలు, పగలు రాత్రి చీకటి వెలుగులు సుఖ దుఃఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, జయాపజయాలు, ఎన్నో పాఠాలు మరి ఎన్నో అనుభవాలు. ధన్యవాదాలు నన్ను సృష్టించిన సృష్టికర్తకు ధన్యవాదాలు. ఎన్నో ఫలములు ఎన్నో వైభవములు, లేని వానికి తిండే లేక, ఉన్నవానికి తింటే అరగక, ఎన్నో వేదనలు మరి ఎన్నో రోదనలు. నేనెవరిని నేనెవరిని అని అని బోధించిన గురువు, నీవే ఆత్మవు అని తెలియజేసిన సద్గురువులకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. సూపర్. తప్పులు ఉంటే ఏమన్నా క్షమించాలి మేడం. ఏది లేదమ్మా, సూపర్ గా ఉంది, ఏ తప్పు లేదు. వాస్తవాలే కదా. నువ్వు ఎవరు అని తెలియజేసిన వాళ్లకు ధన్యవాదాలే. మనం ఆత్మ పరమాత్మ, మనమంతా ఇది శరీరం కాదు అనేసి, ఇందులో ఉండే జీవుడు దేవుడు అని చెప్పిన అదంతా కూడా సత్యమే, ఇందులో ఏది తప్పు లేదు. దాన్ని అంతా మీరు చక్కగా కలిపి ఒక పాటగా రాశారే, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఇట్లా అంతా చేస్తుంటే మాకు ఇంకా ఆనందము, ఇంకా ఎంత ఎనర్జీ వస్తుంది అనమాట. జనాలు తగ్గిపోతూ ఉంటే ఏంటి ఇలా అయిపోతుంది అనిపిస్తూ, నిరుత్సాహంగా అనిపిస్తుంటుంది. మీరు ఉన్న కొంచెం మంది అయినా కూడా ఇంత చక్కగా యాక్టివ్ గా ఉండి ఇందులో పార్టిసిపేట్ చేస్తా అంటే మాకు అదే ఎనర్జీ బూస్టర్స్ అనమాట. అవును మేడం, అవును మేడం, థ్యాంక్ యూ మేడం. మీ వల్లే మేడం మేము ముందుకు వచ్చి ఇలా పాడగలుగుతున్నాం మేడం. ఈ పాట చాలా అయింది మేడం. నేను ఎప్పుడో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో పాట ఎలా పుస్తకం పెట్టుకునండి, మెడిటేషన్ లో ఉండగా రాసుకున్నానండి. రాసుకున్నది నేను క్లాసులు చెప్పినప్పుడు పాడేదే అందరు రాసుకునేవారండి.
నేను 9 ఏళ్ళ బట్టి క్లాసులకు వెళ్ళకండి, నేను ఇంట్లోనే ఉండిపోవడంతో ఇది మళ్ళీ పుస్తకం అడుగుని పడిపోయింది. మళ్ళీ మీ ఫౌండేషన్ వచ్చిన తర్వాత, పాటలు వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు తీసానండి. వెరీ మీకు గుడ్. ధన్యవాదాలు చెప్పాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇలాగే అన్ని కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి, మంచిగా చేస్తాం మంచి మేడం. మంచి తప్పకుండా పాటలు మేడం. రాయండి, అద్భుతంగా పార్టిసిపేట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగా ఆదర్శంగా ఉంటారు. అందరూ ఒకరిని చూసి ఇంకా కూడా వస్తారు కదా, చక్కగా బాగుంటుంది, అవును సంతోషంగా అవును ఉంటుంది. మేడం. మా పాటలు ఎవరింటారు మేడం? ఇప్పుడు మీ ఫౌండేషన్ వచ్చిన తర్వాతేనండి ఆ ఎలుగులోకి వస్తున్నాయి మేడం. అయ్యో, అసలు అవన్నీ ఎక్కడ మరుగున అయిపోతున్నాయి అని బాధ అవుతుంది మాకు. అవును ముందు మేడం. స్వామి వారు పాటలన్నీ, కనుమయ్యారు మేడం, ఎందుకింద్ర ముందు భారం పాటలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగున్నాయి కూడా. అవి పోతాయి Thank you అని బాధ మేడం. అవుతుంది. చక్కగా అవి నిలబెట్టుకోవాలమ్మా, ముందు వాళ్ళకి తెలియాలి అవన్నీ కూడా. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. నేను ఒక్కటి చదువుతా మేడం. చెప్పండి అమ్మా. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీదకి ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఒక ముని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తుంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తి వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తుంటాను అంటూ బదులిచ్చాడు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామి వారిని అడగండి అని ముని వేడుకున్నాడు. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు విష్ణుమూర్తినే చూసినట్లు, దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తించాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను, నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదుల వారు. అడగటానికి ఏముంది తండ్రి, స్వామి వారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు. చెప్పులు కుట్టుకునే వ్యక్తి అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసి వెంటనే తాను భూలోకాన్ని కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పాడు. వారి సందేహాలు కూడా స్వామి ముందు ఉంచారు. నన్ను చేరేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతని మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి. స్వామి వారి మాటలకు నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసి ముని ఎన్నో జన్మలు ఉండడం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుడు మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టాడు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నీవు ఈసారి వాళ్ళిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులు అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా అతనికి ముని ఎదురుపడ్డాడు. ఎప్పట్లాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారని అడిగారు ముని. ఏముంది, వేలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యము? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉన్నారు అన్నాడు ముని చిరునవ్వుతో. నారదుల వారిని అక్కడ నుండి సాగిపోయారు. మరి కొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నాడు నారదుల వారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది అన్నాడు ఆ భక్తుడు.
అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరా? నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారు, భగవంతుణ్ణి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండు చూడండి, ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి. అవి పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడల కింద దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని వృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసే దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి మాత్రమే సాధ్యం కదా అన్నాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి. పైకి ఎంత సాధారణంగా కనిపించే ఆ భక్తిని, మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. భగవంతుణ్ణి పొందాలని అంటే భగవంతుణ్ణి పొందాలంటే కులం కాదు, గుణం ముఖ్యం. మోక్షం విషయంలో శ్రీమన్నారాయణుడు పాటించే విధి విధానాల నిరంతరము ఆయన తనపై సేద తీర్చి ఆదిశేషునికి తెలియకుండా ఉంటుందా? అందుకే భాష్యకారులు అవతరించిన ఈ లక్ష్మణస్వామి సనాతన ధర్మంలో అందరూ మోక్షానికి అర్హులే అంటూ ప్రతి ఒక్కరికి నారాయణ మంత్రాన్ని తెలిపి అందరికీ మోక్షం అందేలా, అందరూ నారాయణ సేవకు అర్హులే అని మన సంస్కృతి సంప్రదాయాలందరూ మెచ్చేలా, అందరూ అనుసరించేలా తీర్చిదిద్దుదాం. జగద్గురులు శ్రీ భగవద్రామానుజులు మనకు చూపించిన మార్గము సర్వ మానవ సమానత్వము. జై శ్రీమన్నారాయణ. బాగుంది మేడం. మునైనా చూడండి, ఆయన అంత తపస్సు చేసినా కూడా ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు. అది చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయినా కూడా బెజ్జంలోంచి ఆయనకి సాధ్యం కాదని చెప్పటం వల్ల ఆయన ఏమి అహంకారం ఉంటుంది కదా మధ్యలో, ఆ అహంకారము అనేది దెబ్బతీస్తుంది అనమాట. ఆయనకి ఏ జ్ఞానం లేకపోయినా చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయినా దేవుడి మీద అంత నమ్మకం ఉంది. ఈయన అన్ని తెలిసిన ఆయనకు కూడా నమ్మకం లేదు. అహంకారం అనేది ఆ పొర అట్లా కమ్మేస్తుంది అనమాట, అహంకారపు పొర. భగవంతునికి సాధ్యం కాదు అంతే. దేవుడి ముందు అహంకారం పోకూడదు అనేది అదే. మరి ఏదైనా ఆయన తెలియంది ఏముంది. అవును. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకమ్మా, ఇంకా ఎవరైనా ఉన్నారా? పాటలు, పద్యాలు, శ్లోకాలు, పొడుపు కథలు. మేడం నేను పొడుపు కథలు చెప్తాను. చెప్పండి. శ్రీలక్ష్మి అమ్మగారు పాడతారేమో, ఫస్ట్ కనుక్కోండి. ఉన్నారు అమ్మాయి? వెల్కమ్ వెల్కమ్, అందరికీ వెల్కమ్. ఓకే అండి, మరి స్టార్ట్ చేయను నేను. చేయండి. చెప్పమంటాం కదా. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది. పిడికడంతా ముక్కు ఉన్న పట్నమంతటిని గుల్లగా చేస్తుంది. ఏమిటది? మాస్టర్స్ తెలుసునా? పిడికడంతా ముక్కు ఉన్న పట్నమంతా గుల్ల చేస్తుంది. చెదల పురుగు కాదు. ఎక్కువ పల్లెటూర్లలో కనిపిస్తుంది. ఎందుకన్నా తెలుసునా? పిడికడంతా ముక్కు ఉన్న పట్నమంతా గుల్ల చేస్తుందట. పట్నమంతటిని గుల్ల చేస్తుంది. నాగలి మేడం. కరెక్ట్ అండి, నాగలి. ఎంత వాడినా అరగని బిళ్ళ. ఏమిటది? ఎంత వాడినా అరగని బిళ్ళ. పొలమా? కాదు. మనకి ప్రతిరోజు ప్రతి క్షణం అవసరం ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బులా?
కరెక్ట్ అండి. రూపాయి బిళ్ళ correct అండి. ఎంత దానం చేసినా తరగనిది ఏమిటది? ఏంటి మేడం? ఎంత దానం చేసినా తరగనిది ఏమిటది? చదువా? కరెక్ట్ మేడం. ఊరి చివర ఉలిపి కట్టే గోల పెడుతుంది ఏమిటది? ఊరి చివర ఉలిపి కట్టే గోల పెడుతుంది ఏమిటది? నువ్వు వచ్చేసి అది ఊర్లోకి వస్తే కూడా అపశకునం అని భావిస్తారు. నక్కలా? కాదు. గొడ్లగూబా? అవునండి, గుడ్లగూబ కరెక్ట్. ఊరంతా తిరిగి వచ్చి మూలన నిలబడింది ఏమిటది? చెప్పులు. కాదు. గొడుగు కాదండి. చీపురా? ఊరంతా తిరిగి వచ్చి మూలన నిలబడింది. చెప్పులు. కాదండి, పెద్దవాళ్ళు అయ్యాక అది అవసరం పడుతుంది. మూలకర్ర, చేతి కర్ర. చేతి కర్ర కరెక్ట్ అండి. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు ఏమిటది? ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు ఏమిటది? ఐడియా ఉందా మాస్టర్? ఊరంతా క్లూ చెప్పు. నెక్స్ట్ ఆల్రెడీ చేసినాయి, ఇది మనకి తొలకర్లో వస్తుంటాయి అవి. వానరాళ్ళ? వడగండ్లండి, వానరాళ్ళు కరెక్ట్. వానరాళ్ళు. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? ఆకాశం. కరెక్ట్ మేడం. ఉరిమినప్పుడే భూమిలో పూసే పువ్వు ఏమిటది? ఉరిమినప్పుడే భూమిలో పూసే పువ్వు ఏమిటది? పుట్టగొడుగు కరెక్ట్ అండి. ఉన్నవారు పెంచుకునేవి, లేనివారు చంపుకునేవి ఏమిటవి? జ్ఞానమా? దుప్పడే. ఆశ అనుకుంటా కదా. కరెక్ట్. ఆశ వాళ్ళ ఉన్నోళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది, లేని వాళ్ళు ఏమోలే అనుకుంటారు కదా. అది ఉన్నవాళ్ళు ఏంటంటే ఆశ వేదిలో వాళ్ళు పెంచుకుంటారు, వాటిని లేని వాళ్ళు చంపుకుంటారు. కరెక్ట్ అండి. ఉత్తమ వ్రతం ఏంటి? ఉత్తమ వ్రతం ఏమిటి? మౌనవ్రతం. కరెక్టే. దర్శు ఇంటికి దర్వాజా లేదు ఏమిటది? నోరు. దర్శు ఇంటికి దర్వాజా లేదు. ఏంటికి వెళ్ళలేదు సమంగా. దర్శు ఇంటికి దర్వాజా లేదు. ఇంటికి దర్వాజా లేదు. గుడికి దర్వాజా ఉంటుంది. వచ్చారమ్మా మీరు. చెప్పింది ఫస్ట్ లెటర్ కరెక్ట్, సెకండ్ది దానికి కొంచెం తేడా ఉంటుంది. బల్లకాడ దానికి దర్వాజా ఉండదు. కాదమ్మా, దర్శు ఇంటికి దర్వాజా లేదు. ఇందనక అమ్మ గుడి అని చెప్పారు. ఫస్ట్ అక్షరం అయితే కరెక్ట్ కానీ సెకండ్ది తప్పు. కొంచెం దగ్గరతో చెప్పగలరా? దాని మీద సామెతలు కూడా ఉంటాయి.
కరెక్ట్ గా అర్థం కావట్లేదు. వచ్చు ఇంటికి దర్వాజా లేదు. వచ్చిన ఇంటికో దక్షిణ ఇంటికో అర్థం కావట్లేదు. నాకు దక్షిణ వెళ్ళానే వినిపించింది, దక్షిణ ఇంటికి అన్నట్టే. కాదమ్మా, గచ్చు గచ్చు ఇంటికి అని చెప్తున్నా. గచ్చు ఇంటికి దర్వాజా లేదని చెప్తున్నారు. మీరే చెప్పండి మేడం ఆన్సర్. కోడిగుడ్డు అండి, ఆ కోడిగుడ్డు. కోడిగుడ్డ. దక్షిణ ఇంటికి దర్వాజా ఇచ్చేవాడు పుచ్చుకునేవారు ఒకరే, ఏమిటది? చేతులు. కరెక్ట్ అండి. దొంగలు దోచుకోలేనిది, ఏమిటది? విద్య. కరెక్ట్ అండి. కోడి కాని కోడి, ఏమిటది? పకోడి. వెరీ గుడ్, కరెక్ట్ అండి. ఇంత లేదు కానీ తలంతా తిరుగుతుంది, ఏమిటది? పేను. పేనా. పెయిన్ కరెక్ట్ అండి. ఇంటి వెనకాల మూకుడు పాకుతుంది, ఏమిటది? ఇంటి వెనకాతల మూకుడు పాకుతుంది. ఇంటి వెనకాతల క్లూ క్లూ ఇవ్వండి చిన్నది. పొగ పొగ పోగా. కాదమ్మా, దానికి ఒక కథ కూడా ఉంటుంది, ఒక నీతి కథ కూడా వస్తుంది. అది ఇంకో జంతువు కలిసి నీతి కథ ఉంటుంది. కుందేలు ఇంకో జంతువు. తాబేలా. తాబేలా. తాబేలు. తాబేలండి, తాబేలు కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదములు. ఒక ఆవిడ అడిగింది. ఓకే అండి. అయిపోయినాయా పొడుపు కథలు? నెక్స్ట్. ఓకే మేడం, వెరీ గుడ్. మంచిగా సేకరించారు పొడుపు కథలన్నీ చక్కగా. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఇంకా ఎవరు ఏం చెప్పబోతున్నారు? శ్రీలక్ష్మి గారు ఏమైనా చెప్తున్నారా మీరు? మ్యూట్ లో ఉన్నారు. శ్రీలక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు. అదే 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 ఒక్క నిమిషం మేడం. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఒక్క నిమిషం మేడం. అయ్యో, ఓకే అమ్మా, ఓకే. ఒక్క నిమిషం మేడం, చూస్తున్నాను. ఇప్పుడే బయట నుంచి వచ్చాను కదా, ప్రిపేర్ గా లేనమాట. జోక్ సాంగ్ పాడతాను మేడం. నిజమే, అది బాగా వచ్చేసిన సాంగ్ కాబట్టి పర్వాలేదు. ఓకే, జోక్ గా ఉంటుంది, ఎవరు తప్పుగా అనుకోవద్దే. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే. వీడియో ఆఫ్ అయిపోయింది. అయ్యో, సరే. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లను తెచ్చావా, నువ్వు పక్క పక్కగా ఉంటే నీ స్వర్గం దున్నేస్తా, నువ్వు కనబడకుండా పోతే బాల్చి తన్నేస్తా. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లను తెచ్చావా, నీ జడ పిన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగ పువ్వు అదేంటమ్మా బుజ బుజ రేకుల నవ్వు,
నీ కొంటి బిడియం అమృతంలో కోరిన వడియం, నీ పెదవులు రెండు నా మొక్కకు దండ పండు. ఓహో రోజా నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతున్నావి రోజా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లను తెచ్చావా, నీ ఏడు కళ్ళు వేస్తాయి నాకు సంకెళ్ళు, నీ లేత ఒళ్ళు చూస్తే నాకు వెక్కిళ్ళు, నీకు నేను ముద్దుల బంది నన్ను పెట్టకే ఇబ్బంది, నీకు నేను ముద్దుల బంది నన్ను పెట్టకే ఇబ్బంది, హా ఆహా నీదంతా చెలగాటం నాకెంతో ఎరకాటం, నీదంతా చెలగాటం నాకెంతో ఎరకాటం. ఓహో రోజా నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతున్నావి రోజా, అందాల ఓ రామ చిలక నేను అవుతున్నా ఎందుకో తికమక, ఈ దేవదాసు లైలా ఏనా అలైలా, ఈ మజును పార్వతి ఏనా అపారు, అయ్యో బులుబులు నాకెందుకే ఈ ట్రబుల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నాకైతే నవ్వు ఆపుకోలేక ఇవన్నీ నొప్పిచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాగా అందరికీ పాడారు. థ్యాంక్స్. ఎంత చాలా బాగా బాగా పాడారు, పాడారమ్మా. కామెడీ పాట అంతే అద్భుతంగా. మీ దగ్గర నుంచి కూడా అట్లే వచ్చింది. సూపర్. పాట థ్యాంక్ యూ, పద్మనాభం బాగా గారు, పాడింది. మంచి గుర్తు పద్మనాభం గారు. చేశారమ్మా. సూపర్ ఉంది మొత్తం పాట. ఎగిరిపోయింది, అసలు ఎక్కడ లేదు ఇంకా. థ్యాంక్ యూ మేడం. సడన్ గా మా అమ్మాయి గుర్తు చేసింది ఇది పాడు బాగుంటుందని. బాగా పాడారు. పాత పాట మంచిగా వినిపించారు ఇప్పుడు. ఎన్ని రోజులైంది ఈ పాట వినక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఓకే, ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాడతారా? ఓకే, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, పాడండి. నువ్వు పాడుతున్నావా? వారికి చిత్తము నెలపైనక్కడిది, అవివేకంబుగా తిరిగే వారికి ఆత్మ విచారం ఎక్కడిది, పరగర్వాత దినే ఘోర కుక్కకి పరమాన్నపు తీటెక్కడిది, పరమాన్నపు తీటెక్కడిది, పరపురుషుల గని భ్రమిశేలేమకు ప్రతివేత మణిమయం ఎక్కడిది, శివ శివయని భజించే వారికి చిత్తము నెలపైనెక్కడిది. అయిపోయిందా? కావాల్సిందండి, కొంచెం కొంచెమే వస్తున్నాయి. ఎప్పుడు కానీ ఎంత నీతుంది కదా ఈ పాటలో. అమ్మో, చాలా నీతుంది. నిజం మేడం, పాత పాటలు అన్నింటిలో కూడా మంచి మంచి నీతి ఉంటుంది, అన్ని ఉంటాయి చక్కగా, ఎప్పుడో అర్థం పద్ధం లేనివి కాదు. పెద్దగా ఉన్నాయి. ఇంకొకటి పాడతారు ఏమి చేతులు చెప్పండి. ఏమి చేతులింగమయ ఎంతవరకు తెలియదాయే, ఎంతవరకు తెలియదా, ఇంకెంతవరకు తెలియదాయే, తుమ్మ పూలు దట్టి నిన్ను తురతుగా పూజింతమంటే, కొమ్మ కొమ్మకు కోటి వేల తుమ్మెదలంటివి తనయ, ఏమి చేతులింగమయ ఎంతవరకు తెలియదాయే, గంగ జలము తెచ్చి నిన్ను ఘనముగా జలములన్నీ చేపల కప్పాలంటివి ఎంతవరకు తెలియదాయే, రాతి లింగమాని నిన్ను చేతుల పూజింతమంటే, రాతి లింగమాని నిన్ను చేతుల పూజింతమంటే, చేతులు గీతలాయ రాతి లింగము లేకపాయ, ఏమి చేతులింగమయ్య ఎంతవరకు తెలియదాయే,
ఎంతవరకు తెలియదా ఇంకెంతవరకు తెలియదా అయిపోయింది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది దగ్గర బాగుందండి. నుంచి పాత పాటలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అద్భుతం. అయ్యే ఇక దేవుడి పాటలే వస్తాయి నాకు, సినిమా పాటలు అయ్యి రావు. ఒక నిధిలాగా ఉంటే మీ దగ్గర ఇంకేంటి, ఆ నిధి నుంచి తత్వాలు తోడుతుంటే వస్తాను, తోడుతుంటే వస్తాను, తత్వాలు వస్తానే ఉన్నాయి, తత్వాలు వస్తానే మేడం, ఉన్నాయి. అవన్నీ తత్వాలు. ఇంకా బ్రహ్మం గారి పుస్తకం పోయింది, వాటిల్లో మంచిగా ఉన్నాయి కానీ అది పోయింది. సూపర్ అత్తయ్య. వస్తా ఉన్నాయి అనమాట అవన్నీ కూడా నిధిలోంచి. బాగానే ఉన్నాయి, వస్తున్నాయి పాటలు మంచిగానే. వెరీ గుడ్, వెరీ అసలు గుడ్. ఇప్పుడు పాడడం గ్రేట్ అయినండి. ఆవిడ అంత చక్కగా గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకొని అన్ని గుర్తు పెట్టుకొని, గొప్ప విషయం కదా. 4 రోజుల అవునండి, ఆ పాటలు కాబట్టి గుర్తులున్నాయి. ఇప్పుడు పాటల్లో డబడబడమలే తప్ప ఒకటే గుర్తుండవు, ఒక లిరిక్ బాగుండదు. ఇంకోటి వాడుతుందండి. నోట నామాము బలికీతే నర జన్మ మీడేరునా, ఓ మనుస నర జన్మ మీడేరునా, అన్నముండగా నానా బియ్యము నమాలితే ఆకలి సొదదీరునా, ఓ మనుస ఆకలి సొదదీరునా, అమ్మాయుండగా పెద్దమ్మని విలసితే అమ్మలాగా చూసునా, ఓ మనుస అమ్మలాగా చూసునా, నీళ్ళు ఉండగా ఉమ్మి నీళ్లను మృంగితే నిండు దాహము తీరునా, ఓ మనుస నిండు దాహము తీరునా, కాళ్ళు ఉండగా మోకాళ్ళతో నడచితే కాశీకి వచ్చునా, ఓ మనుస కాశీకి వచ్చునా. ఏమి సూక్తులమ్మా, నిజంగా అన్ని సత్యాలే. బాగున్నాయి. ఇంకా ఉన్నాయి రా, మళ్ళీ మళ్ళీ వచ్చే వారం పాడతలేండి. అట్లే కానీ అమ్మా, అన్ని సత్యాలు, ఇందులో ఏది కూడా తీసేసేదే లేదు. భజన భజన పాటలు అంతే చూడండి, పెద్దవాళ్ళు ఏది కూడా ఉత్తగా చెప్పరు, అనుభవ జ్ఞానం అంతే. పాటల్లో కూడా ఎంత వాస్తవం ఉంది. బాగా గుర్తు తెచ్చుకో, ఈసారి వచ్చే వారం ఇంకా బాగా పాడదు కానీ. వచ్చే వారం ఇంకా పెద్ద పెద్దయే పాడతా. సంతోషం. థ్యాంక్ యూ అత్తయ్య, బాగా పాడాం. అసలు గుర్తుంటే అసలు ఎక్కువ అవన్నీ పాటలు మాకు అసలు గుర్తే ఉండవేదని చదివితే తర్వాత. ఎప్పుడు చిన్నప్పటి ఎంత మెమరీ ఉందో చూడు మీ దగ్గర. మరి ఫౌండేషన్ ద్వారా అమ్మాయి చేత అందరికి, మా అమ్మగారు మా అత్తగారు ఇద్దరు పాటలు వీడియోస్ వస్తుంటే మా బంధువులు మా ఫ్రెండ్స్ కింద చూసి భలే పాడుతున్నారు వీళ్ళని చెప్పేసి అంటున్నారు. బయట అట్నే పాడేవాళ్ళు, నార్మల్ గా ఇది అందరూ చూడగలుగుతున్నారు చక్కగా. చూడకుండా పాడటం ఇది, మరి మనమైతే చూసి పాడతాం కానీ చూడకుండా పాడటం వీళ్ళు ఇంకా గ్రేట్. మా అమ్మగారికి వచ్చిన పాటలు మేము ఒక పాట కూడా నేర్చుకోలేకపోయాం. నేర్చుకొని ఇంకా మొదలు పెట్టండి అమ్మా. మీరు కూడా మన మహావతార్ ఫౌండేషన్ లో చెప్పడానికి ముందుకు రావాలి కదా, కాబట్టి చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం, ఇక్కడే అన్ని పుట్టి పెరగాలి చక్కగా. లేకపోతే తను కూడా పాడేది. నెక్స్ట్ వీక్ ఆ పాటలు అయితే నాకు రావు. వెరీ గుడ్. పాటలు పాడేది. ఇంకా ఎవరైనా ఉన్నారా? సార్ నారాయణరావు గారు, మీరేమన్నా చెప్తారా సార్? మాట కనపడదు, తనది వీడియో ప్రాబ్లం, కనపడదు. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఆడియోనే వీడియో ఉండదు మాకు, మా ప్రాబ్లం ఉంది మా ఫోన్ కి. చూపించినా కూడా నో ప్రాబ్లం. అన్మ్యూట్ చేసుకో, పాట పాడు. ఇంకా
ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? మా హలో మేడం, నేనేం ప్రిపేర్ కాలే మేడం. ఏం కాదు మేడం, ఏదో ఒకటి వస్తుంది పాడు. నువ్వు బాగా పూజలు చేస్తావు కాబట్టి పాటలు వస్తాయి, పాడు. ఇంకా అసలు ఏం ప్రిపేర్ కాలే, ఇప్పుడు ఆన్ చేసా నేను. ఏమవుతుంది, ఇప్పుడే వస్తావు కానీ కానీ ఇంకా నెక్స్ట్ వీక్. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కొత్తగా వచ్చినారా మెడిటేషన్ లో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు. అన్నమాట ఎలా ఉంది ఇప్పుడు, ఈ 10 రోజులు అయింది, ఎలా జరుగుతోంది, ఎలా మన మెడిటేషన్ అంటే మన సంస్థలో ఎలా ఉంది, అట్లా కూడా మాట్లాడచ్చు అన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా చెప్పచ్చు. ధ్యానం చేస్తూ ఉంటారు, అనుభవాలు షేర్ చేసుకోవచ్చు, ఏమన్నా తెలిసిండేవి తెలియనివి అడగచ్చు. ఓకే అండి, అయితే అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ. ఇంకోరు అమ్మగారు మహావతార్ ఫౌండేషన్ తరపున పాట పాడారు, రాశారు, అది ఇంకా ఆనందము. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇలాగే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. అలాగే మన వీడియోస్ అన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మన మహావతార్ ఫౌండేషన్ గురించి అంటే ఈ ధ్యానం గురించి నలుగురికి తెలియజేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. చక్కగా ఇంకోటి పాడమంటారా మేడం? మేడం పాడతారా? ఇంకోటి పాడమంటే పాడేస్తానండి. ఓకే అమ్మ, పాడండి. వినండి వినండి రామాయణము మన అంతరంగములో, మీ అంతరంగములో. వినండి వినండి రామాయణము అంతరంగములో, మీ అంతరంగములో. దశరథుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న దశేంద్రియాలే. దశరథుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న దశేంద్రియాలే. ముగ్గురు భార్యలెవరో కాదు, ముగ్గురు భార్యలెవరో కాదు, నీలో ఉన్న 3 గుణాలే. నీలో ఉన్న 3 గుణాలే. వినండి వినండి రామాయణము అంతరంగములో, మీ అంతరంగములో. రాముడంటే ఎవరో కాదు, రాముడంటే ఎవరో కాదు, నీలో ఉన్న ఆత్మే నరుడా, నీలో ఉన్న ఆత్మే నరుడా. సీత అంటే ఎవరో కాదు, సీత అంటే ఎవరో కాదు, నీలో ఉన్న సూక్ష్మ జ్ఞానమే, నీలో ఉన్న సూక్ష్మ జ్ఞానమే. వినండి వినండి రామాయణము అంతరంగములో, నీ అంతరంగములో. లేడి అంటే ఏదో కాదు, లేడి అంటే ఏదో కాదు, నీలో ఉన్న మోహమే, నీలో ఉన్న మోహమే. లక్ష్మణుడంటే ఎవరో కాదు, లక్ష్మణుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న ప్రేమ భావమే, నీలో ఉన్న ప్రేమ భావమే. వినండి వినండి రామాయణము అంతరంగములో, మీ అంతరంగములో. భరతుడంటే ఎవరో కాదు, భరతుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న ధర్మగుణమే, నీలో ఉన్న ధర్మగుణమే. శత్రుఘ్నుడంటే ఎవరో కాదు, శత్రుఘ్నుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న శాంతభావమే, నీలో ఉన్న శాంతభావమే. హనుమంతుడంటే ఎవరో కాదు, హనుమంతుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న భక్తి భావమే, నీలో ఉన్న భక్తి భావమే. వనవాసమంటే ఏదో కాదు, వనవాసమంటే ఏదో కాదు, నీలో ఉన్న
సుఖ దుఃఖాలే నీలో ఉన్న సుఖ దుఃఖాలే వినండి వినండి రామాయణము అంతరంగములో మీ అంతరంగములో. రావణుడంటే ఎవరో కాదు, రావణుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న రజోగుణమే, నీలో ఉన్న రజోగుణమే. కుంభకర్ణుడంటే ఎవరో కాదు, కుంభకర్ణుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న తమో గుణమే, నీలో ఉన్న తమో గుణమే. విభీషణుడంటే ఎవరో కాదు, విభీషణుడంటే ఎవరో కాదు, నీలో ఉన్న సత్వగుణమే, నీలో ఉన్న సత్వగుణమే. పట్టాభిషేకం అంటే ఏదో కాదు, పట్టాభిషేకం అంటే ఏదో కాదు, జీవుడు పొందే మోక్షమే, జీవుడు పొందే మోక్షమే. వినండి వినండి రామాయణము అంతరంగములో మీ అంతరంగములో. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఎంత బాగుందమ్మా రామాయణం మీద పాట. రాశారా ఇది? లేదు మేడం, లేదండి, గురువుల దగ్గర సేకరించిందండి. చాలా బాగుంది. మనలో ఉండే మొత్తం గుణాలన్నింటికి రామాయణంలో ఒక క్యారెక్టర్ చెప్పేసరే ఎంత బాగుంది. ఆ గుణాలకు ఆ క్యారెక్టర్స్ కు లక్ష్మణుడు అంటే ఏంటి, మనలో ఉన్న గుణాలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్ని వాటికి సంబంధించి ఒక క్యారెక్టర్ ఇచ్చేసినారు. అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్. తెలుసుకోవాలి ఇదంతా కూడా ఎంత ఉందో. అవును మేడం, రామాయణం అంతా ఏటో అని కూడా గురువు గారు చెప్పారు మేడం. ఈ పాట గురువు గారు రాసి ఇచ్చారు. రామాయణం అంతా మనలోనే ఉంది, ఎక్కడెక్కడ ఎక్కక్కర్లేదు, అసలు మన గుణాలు మనలో తొంగి చూసుకోండి, మన అంతరంగంలోకి వెళ్ళండి, వెళ్తే అప్పుడు ఆ రామాయణం అంతా మనలోనే ఉంటది, మనం చూసే రామాయణం వచ్చింది అని చెప్పేవారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకే ఇవన్నీ ఇలా మీరు పాడుతుంటే చూడండి మాకు కూడా తెలుస్తూ ఉంటాయి వీటి గురించి చెప్తూ ఉంటే, లేకపోతే అన్ని తెలియవు కదా. అవును మేడం. ఓకే, చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారమ్మా అందరూ కూడా. ఓకే, రేపు మెడిటేషన్ క్లాస్ మెసేజ్ వస్తే మటుకు మార్నింగ్ 5 నుంచి 7 వరకు పాడుతుందండి. ఓకే, వచ్చారా? పాడండి పాడండి. రామాయణంలో పాటే సీతాడిలో ఉన్నప్పుడు. బంగారమా ముద్దు టుంగారమయ్యయ్యో రంగైన రాములే బంగారమా, ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఎలాగా వస్తీవే బంగారమా. కైకామ సిన్నత్త కౌశల్య సుమిత్ర వారంత క్షేమమే బంగారమా. పరతాశత్రులు నా ముద్దు మరదూలు వారంత క్షేమమే బంగారమా. బంగారమా ముద్దు టుంగారమయ్యయ్యో రంగైన రాములే బంగారమా. ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఎలాగా వస్తీవే బంగారమా. ఆ పది నడబాసి నీ నడవిలుండంగా ఎలాగా వస్తీవే బంగారమా. బంగారమా ముద్దు టుంగారమయ్యయ్యో రంగైన రాములే బంగారమా. ఆ ఉంగరం చూసి సీతమ్మ తల్లి లోపల చూసాక వచ్చిన బాధ అదంతా కూడా అది ఆ పాట అట్లా బాగుంటది అన్నమాట. బాగుందమ్మా. కొత్త కొత్త అంటే పాతవే గాని మాకు ఇవన్నీ ఏం తెలీదు, మీ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాం. సినిమా పాటలు చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు, ఎంత బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం 5 గంటల నుంచి మెడిటేషన్ మెసేజ్ వస్తే అందరూ కూడా జాయిన్ అవ్వండి. మెసేజ్ రాకుంటే అవసరం లేదు, గ్రూప్ లో షేర్ చేస్తుంటే అందరూ కూడా 5 నుంచి 7 వరకు మనకు మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది కదా. ఆదివారం తిరిగి సోమవారం ఎలాగో మన కార్యక్రమంతో కలుసుకుందామండి. ఒక సెలవు. థ్యాంక్ యూ.